హే ఈటర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటోనండి, ఈ మధ్య ఈవినింగ్ టైం స్నాక్స్ అంటే చాలు ఆనియన్ పకోడీ తప్ప ఏమి గుర్తుకు రావట్లేదు. ఏ కుకింగ్ యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళైనా సరే కొత్త కొత్త ప్రయోగాలన్నీ చేసి యూట్యూబ్లో పెడుతూ ఉంటారు. నాకేంటో అలా ప్రయోగించాలన్నా కానీ ఇంట్లో తినేవాళ్ళు ఎవరో ఉండరు. అది అటర్ ఫ్లాప్ అయినా తిడతారు. ఎందుకులే అని ఆలోచిస్తూ ఉంటాను. మీలో ఎంతమందికి ఆనియన్ పకోడీ అంటే ఇష్టం చెప్పండి. అందులో ఇంట్లో శనగపిండి కూడా రెడీగా ఉంది. ఇంకేముంది, 4 ఉల్లిపాయలు కట్ చేసి పకోడీ వేస్తే అందరూ ఈవినింగ్ టైం తింటారు కదా, పనులకి వెళ్ళొచ్చి అని చేస్తూ ఉంటాను. మీ ఇంట్లో స్నాక్స్ అనగానే మీకు గుర్తొచ్చే ఫుడ్ ఏంటో చెప్పండి. మా ఇంట్లో అయితే ఈవినింగ్ టైము ఇడ్లీ పిండి మిగిలితే చిన్న పునుగులు, దోసపిండి మిగిలితే గొంతు పొంగనాలు, ఏ పిండిలు లేకపోతే ఇలా శనగపిండితో పకోడీ ఇలాంటివే చేస్తూ ఉంటాను. మీరైతే ఏం చేస్తారో కామెంట్ చేయండి నాకు. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఒక గిన్నెను తీసుకున్నాను. 2-3 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసిన ముక్కలు, 7-8 పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న ముక్కలు, 4-5 కరివేపాకు రెబ్బలు వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చిలో వాటర్ వచ్చే వరకు బాగా కలిపానండి. ఆ కలిపిన దాంట్లోనే ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక చిటికెడు వంట సోడా వేసి అన్నిటినీ బాగా కలిపి కావాల్సినంత శనగపిండి తీసుకున్నాను. శనగపిండిని కూడా ఉల్లిపాయలతో ఒకసారి కలిపేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఆ పిండిని బాగా కలుపుకోవాలండి. ఆ కలిపిన పిండిని ఒక పావుగంట రెస్ట్ ఇచ్చారంటే పకోడీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈలోపు పొయ్యి మీద ఆయిల్ పెట్టాను హీట్ అవ్వటానికి. ఆయిల్ హీట్ అవ్వగానే కలిపి పక్కన పెట్టుకున్న పిండిని తీసుకెళ్ళి ఆయిల్లో పకోడీలాగా వేసి అటు ఇటు కలిపి మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా తీసి వేపుకొని పక్కకు పెట్టుకున్నారంటే వేడి ఆనియన్ పకోడీ రెడీ అయినట్లే. ఇక్కడ వరకు చూసారు కదా, చూసి వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదండి.